మీకు ఏ గంగావతరణం అయితే అంటే నాకు తెలిసిన విషయాన్ని డైరెక్ట్గా ప్రేక్షకులకు తెలిసినట్టు అడిగేస్తున్నాను. విశ్వనాథ్ గారికి పరిచయం చేసింది అంటే ఒకప్పుడు మీరు శంకరాభరణం పాటలు విని ఒక రకమైన భావోద్వేగానికి లోనవ్వడం, మళ్ళీ తర్వాత కాలంలో అదే దర్శకుడు అదే రచయిత వేటూరి గారి పక్కన మీ పేరు చూసుకోవడం, అలాంటివన్నీ జరిగినప్పుడు అసలు ఆ ప్రయాణం అంటే కాకినాడ నుంచి విశ్వనాథ్ గారి జనని జన్మభూమి వరకు మీ ప్రయాణం ఎలా సాగింది అని పరిచయం? నా ప్రయాణంలో నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతం నుంచి నాకు ఒక స్ఫుటమైనటువంటి ప్రత్యేకమైన ఇష్టం, లేదా దాన్ని ఏంటంటే దాన్ని మీకు ఒక పక్షపాతం అంట. పాట కంటే ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. ఎంత అందమైన సాహిత్యం చేసినా, ఎంత బాగా పాడినా, గాయకులు ఎంత బాగా పాడినా ఏం పాడారు అని చూసేవాడిని సాధారణంగా. అందువల్ల ఆ కాలంలో ఎక్కువగా నేను హిందీ పాటల్లో కొంత సాహితీ గంధం ఉండేది, ఉర్దూ సాహిత్య గంధం. అందువల్ల హిందీ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అదిగాక నా కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ ఆర్ఎస్ఎస్ వర్కర్ని అవడం వల్ల ఎంతసేపు దేశం గురించి, దేశ సమస్యల గురించి. సాధారణంగా యువకుడు ఎవడైనా కలం పట్టుకున్నాడు అంటే తప్పనిసరిగా వాడికి సామాజిక స్పృహ వాడు ఏదో ఒకటి ఉంటుంది. పేదలు వాళ్ళ కష్టాలు ఇలా వీటి గురించి రాసుకోవటం. అప్పటికింకా రొమాంటిక్ సాంగ్స్ రాయాల్సినంత వయస్సే రాలేదు, జ్ఞానమే రాలేదు, మనకు తెలియదు. అందువల్ల నాకు డ్యూయెట్లు అంటే ఏమిటో తెలియదు. అందువల్ల సాధారణంగా తెలుగు సినిమా పాట రూపం కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయంలో సాధారణంగా పాటల్లో కవిత్వం ఉండదు అనేటువంటి కోవకే నేను కూడా చెందుతాను. ఎందుకు ఉండదంటే ఏముంటుంది, వాళ్ళు నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు నీ మీద ప్రేమగా ఉంది, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, ఇట్లాంటి మాటలకే ట్యూన్ కడితే పాటలు అవుతాయి తప్పిస్తే వాటిలో ప్రత్యేకంగా లోతైనటువంటి ఘనమైన భావాలు వెతుక్కుని ఇలా కళ్ళు మూసుకుని ఏమన్నాడు కవి, దీనికి భాష ఏమిటి అని ఆలోచిస్తూ కూర్చునే అవకాశం ఉండదు. అందువల్ల నాకు ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఆ పాటలను ఉటంకించడం నాకు పెద్ద ఇష్టం ఏమీ లేదు. ఎంత బాగా పాడినప్పటికీ కూడా ఏమిటి ఇందులో విషయం ఉంది అని ఒక రకమైన ఉపేక్షాభావం ఉండేది. ఆ కాలంలో ఒక రోజుని సడన్గా సినిమాలో హాల్లో చూస్తుంటే, అంటే నా ఉద్దేశం అంతకు మునుపు నేను వినకపోవడం ఉండొచ్చు, నాకు తెలియకపోవడం జరగవచ్చు. అంతేగాని నేను చెప్తుంది యూనివర్సల్ సత్యం కాదు. తెర మీద అందరూ కూర్చొని సినిమా చూస్తున్నారు. ఒదిగున్న పిలుపు ఒడుపున్న పిలుపు, ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది, అది ఏ రాగమని నన్ను అడిగింది, అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ అని ఒక మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది, అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రం గట్టిగా చప్పట్లు కొడేస్తున్నాను. ఎందుకంటే పాటలో అంత సుందరమైనటువంటి కవిత్వం ఉండడం అనేది అప్పటివరకు నాకు పెద్ద అనుభవంలో ఉన్న విషయం కాదు. ఇందాక కూడా చెప్పాను, ఇంతకుముందు లేదా ఉందా అని తర్కం కంటా కూడా మీ దృష్టికి వచ్చి నాకు అంటే ఇప్పుడు మూగ మనసులో పాటలు కానీ మరొకటి కానీ కృష్ణశాస్త్రి గారి పాటలు కానీ అవన్నీ నాకు విననని కాదు. ఇన్ జనరల్ మాట్లాడుకోవాల్సి వస్తే మామూలు డ్యూయెట్లు, మామూలు పాటలు ఉండే కాలంలో ఇంత అందమైన అది మన ఊరి కోయిలమ్మ నిన్ను అడిగింది కుశలమమ్మ, గట్టున రెల్లు పువ్వ అందులో వెన్నెల గువ్వ, రెల్లు పువ్వ అందులో వెన్నెల గువ్వని రెల్లు పువ్వలో. అప్పుడు ఆ పాటలు రాసిన వరకు టైటిల్స్లో నేను చూడలేదు. అది వేటూరి సుందరమూర్తి గారి సింగిల్ కార్డ్ సినిమా. విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆ తర్వాత క్రమానుగతిని ఆయన సినిమాలోకి ప్రతి పాటని ఒక కవిత్వం ఖండికగా చేయటం గమనించాను. ఓహో, సినిమా పాటల్లో కూడా ఇంత మంచి కవిత్వం. అంతకు మునుపు ఆ పాట అనే ప్రక్రియ ఎక్కువగా రేడియో ద్వారా వాడతారు, లలిత గీతం అనే పేరుతో ఉండేది. అది కాకుండా నీకు తెలియదు ఏం కాదు, అన్నమచారి కీర్తనలు, జానపదాలు, ఇలా రకరకాల రూపాల్లో ఉండేది. బట్ సినిమాల్లో పాటలో మాటకి ఒక ప్రత్యేకతను ఆపాదించి ఎవరు ఎంత బాగా పాడినా, ఎవరు ఎంత బాగా తీసినా, అలా కాకుండా ఆ మాటనే మనం పదే పదే అనుకునేటట్టు చేసినటువంటి స్థితి నా అనుభవంలో నాకు మొదట వేటూరి గారి వల్ల కలిగింది. హర హర
సిరి తనయ లయ నిలయ అనువర్తించగా చేసే నాట్యయానం నిఖిల సృష్టికి కళ్యాణయ